వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు తేజు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే సోరకాయతో ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చేయబోతున్నానండి. అదే సోరకాయ గారెలు. వీటిని కొన్ని ప్లేస్లలో సోరకాయ వడలు అని, సోరకాయ చెక్కలు అని కూడా అంటూ ఉంటారు. సో సోరకాయ తినని వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. ఖచ్చితంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ సోరకాయ గారెలు తింటారు. ఈవినింగ్ టైంలో ఏదన్నా తినాలి అనిపించినప్పుడు హెల్తీగా అప్పటికప్పుడు చేసుకునే ఒక సింపుల్ రెసిపీ అండి. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఒక పెద్ద సోరకాయని తీసుకొని దాన్ని 2 సైడ్స్ కట్ చేసుకొని సోరకాయకి ఉన్న పైన పార్ట్ని పీల్ చేసుకొని ఆ సోరకాయని తురుముకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా సోరకాయ మొత్తాన్ని తురుముకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక జాడి తీసుకొని అందులో 7 to 8 పచ్చిమిర్చిని తీసుకోండి, లేదా మీరు ఎంత కారాన్ని తినగలుగుతారో అంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోని ఒక అల్లం ముక్క, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని దాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. నెక్స్ట్ గుప్పెడు వేరుశనగలు తీసుకొని వాటిని లైట్గా వేయించుకొని ఇలా రోట్లో వేసుకొని బరకగా దంచుకోండి. నెక్స్ట్ ముందుగా తురుము పెట్టుకున్న సోరకాయ తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని, అలాగే ముందుగా తురిమి పెట్టుకున్న 2 ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 కప్స్ వరకు బియ్యపిండిని లేదా వరిపిండి కూడా అంటారు, యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ముందుగా బరకగా దంచి పెట్టుకున్న వేరుశనగల్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని, నెక్స్ట్ ముందుగా నానబెట్టుకున్న 1 కప్ వరకు పెసరపప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని, అలాగే 2 to 3 స్పూన్స్ వరకు నువ్వులని, అలాగే కొంచెం కరివేపాకుని, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సోరకాయలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ ఇందులోకి సరిపోతుంది. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఉండల్లాగా చేసుకొని ఇలా గారెల్లాగా ఒత్తుకుందాం. చూసారా, ఇలా మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తుకోండి. నెక్స్ట్ ఆయిల్ అనేది హీట్ ఎక్కిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఆ గారెలని ఆయిల్లో వేసుకోండి. వీటిని ఒక 2 to 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి. ఇలానే మిశ్రమాన్ని మొత్తాన్ని గారెల్లాగా వేసుకోండి. సో ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ గారెలు రెడీ అండి. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. నా వీడియోస్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తేజ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.